శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు మనం గీతామృతంలోని 2వ భాగంలో ఉన్న గీతావాక్యములు 30 నుండి 48 వరకు చెప్పుకుందాం. గీతావాక్యం 30. మాదిగ వాళ్ళ దేవుడు ఏమని చెప్పినాడు? 31. భూమిలో ఎంతయున్నది? 32. పుట్టెడు ధ్యానము స్వామి. 33. భూమిలో ఏమి ఉన్నది స్వామి? 34. అన్నీ ఉన్నవి స్వామి. 35. రణము. 36. రాంబాణము. 37. 4 కోట్లు వస్తాయి స్వామి. 38. భజన జరుగుతుంది స్వామి. 39. కూటికి గింజలకు ఏమి జనము స్వామి. 40. రామ రామ అని భజన స్వామి. 41. పోతాడు. 42. భగవంతుడు స్వామి. 43. రొద్దుగోకినంత నిలిచిపోతుంది స్వామి. 44. అన్నము నీరు కలుగుతుంది స్వామి. 45. మంగళవాళ్ళు స్వామి. 46. ఎంత ప్రొద్దు స్వామి. 47. ఏమి ప్రొద్దు స్వామి. 48. సర్వము జగన్నాథము స్వామి. ఇక్కడ ఉపదేశించిన మంత్రం ఏంటంటే సర్వము జగన్నాథ స్వామి అనేది మంత్రం. ఈ మంత్రంను జపించడం వలన సద్బుద్ధి కలిగి మోక్షము సిద్ధిస్తుంది. ఇప్పుడు మనం ఈ గీతావాక్యముల యొక్క అర్థం తెలుసుకుందాం. సర్వము జగన్నాథము. ఈ జగత్తంతా శక్తిమయం. భూమి ప్రత్యక్ష దైవము. ఈ భూమి యందు ఉన్న వారందరూ మాదిగ వాళ్లే. భూమిలో సమస్త శక్తులు ఉన్నాయి. అందులో రణము ఒక మహత్తర శక్తి, రాంబాణము ఒక అద్భుత శక్తి. ఈ మంత్రములను మాదిగవారు భజన చేస్తూనే ఉంటారు. భోజనముకు మాత్రమే రామ రామ అని భజన చేయుట కూటి కొరకు మాత్రమే. అన్నము నీరు దొరికినంత మాత్రానే ఎంత ప్రొద్దు గడిచినా మంగళవారి వలె ఉంటారు. నిద్ర, ఆహారము, భయము, మైథునము అనే విషయాలు ఎందు ఆసక్తి కలిగి అజ్ఞానులై పరితపిస్తూ ఉంటారు. వీరంతా ఎవరు? నీవారే కదా స్వామి. మాకు జ్ఞానమును ప్రసాదించి సద్గతిని చేకూర్చండి. మాదిగవారు ఎవరు? మాదిగవారు ఎవరంటే సర్వము సంపద తనదిగా ఉండవలెనని, అంతా తనకే దక్కాలని అత్యాశ కలవారు. అట్టి వారిని మాదిగవారు అంటారు. ఇది ఒక జాతిని నిర్దేశించబడినది కాదు, జగత్తునకు సంబంధించినది. మంగళివారు అని ఎవరు అంటారంటే విషయ జ్ఞానము లేని సంగీత సాధకుడు, నోరు నొప్పి పుట్టేటట్లు, అవయవాలన్నీ అదిరిపోయేటట్లు సంగీతమును వాయిద్యమును సాధన చేసేవాడు. అలానే రామ రామ అని నోరు నొప్పి పుట్టేటట్లు, అవయవాలు కందిపోయేటట్లు భజన చేస్తూ ఉంటారు. భక్తి లేని ఆ భజన, చిత్తశుద్ధి లేని ఆ సంగీతము ఎందుకు? అట్టివారినే మంగళివారందురు. ఇది ఒక జాతికి నిర్దేశింపబడేది కాదు, సమస్త జగత్తునకు సంబంధించినది. అలాగే రణము అంటే రౌద్రణమే రణము. ఇంతటితో ఈ గీతావాక్యముల యొక్క అర్థం పూర్తయింది. తర్వాయి భాగంలో మనం గీతావాక్యములు 49 నుండి 80 వరకు చెప్పుకుందాం. ఈ భాగంలో ఉన్న మంత్రం ఏంటంటే క ఏ ఈ లా హ్రీం. ఈ మంత్రమును జపించడం వలన సర్వము జగన్నాథము అనే జ్ఞానము మనకు కలుగుతుంది. వాక్యాల గురించి ఇంకొంచెం వివరంగా శ్రీ స్వామివారి మాటల్లో తెలుసుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి
బ్రహ్మ జ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.